హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను బ్లౌజ్ కటింగ్ చూపించడానికి అయితే వచ్చేసానండి. ఇది బ్లౌజు బోట్ నెక్ మోడల్ అండి. బ్యాక్ పాట్ నెక్ వస్తుంది. పైన ఉక్ ఇస్తున్నాము పాట్కి. ఫ్రంట్ ఏమో నార్మల్ డీప్ నెక్ వచ్చి క్రాస్ కటింగ్ వస్తుందండి. బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్లో పైకి ఉండడం ఇష్టపడని వారు ఈ డీప్ నెక్ని ఈజీగా బోట్ నెక్ మోడల్లో అవే మెజర్మెంట్స్తో కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవచ్చని ఈజీగా ఈ వీడియో చూసైతే నేర్చుకోగలరండి ఎవరైనా. బ్యాక్ ఏమో బోట్ నెక్ వచ్చి పైన ఉక్ వస్తుంది. మన చాయిస్ అండి, ఉక్ అయినా పెట్టుకోవచ్చు, బటన్ అయినా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నార్మల్ డీప్ నెక్ వచ్చేస్తుంది. చూడడానికి ఫ్రంట్ నుండి నార్మల్ ఉంటుంది, బ్యాక్ పాట్ షేప్ అయితే వస్తుందండి. నేను మీకు ఈ కటింగ్ స్టిచ్చింగు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు అయితే చెప్తాను ఫ్రెండ్స్. అయితే నేను ఈ లైనింగ్ పరుచుకున్నానండి. నాకు అపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి, నా వైపున ఫోల్డింగ్ ఉందండి. ఇక్కడ నేను చిన్న సైజ్ బ్లౌజేనండి ఇప్పుడు కటింగ్ చేసి మీకు చూపించేది. ఆది బ్లౌజ్ నడుము ఎంతైతే ఉందో అంత నడుము డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని నడుము దగ్గర మార్కింగ్ పెట్టాను. 1 ఇంచ్ డాట్కి 2 ఇంచులు ఖర్చుకు తీసుకున్నాను. ఇదే బ్లౌజు హైట్ ఎంత అవుతుందో షోల్డర్ నుండి భుజం కుట్టు నుండి బ్యాక్ పార్ట్లో ఉన్న డాటు వరకు స్ట్రేట్గా పట్టుకొని కింద పైన నడుము దగ్గర షోల్డర్ పైన ఖర్చుతో కలిపి మార్కింగ్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పెట్టుకొని ఆ లైన్ మార్కింగ్ వచ్చిన దగ్గర లైన్ అయితే డ్రా చేశాను. చేసిన దగ్గర అయితే చిన్న సైజ్ బ్లౌజ్ కదా, నడుము 25 ఇంచులే ఉంది. దీనికి నేను పావుతక్కువ 7 ఇంచులు అయితే షోల్డర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఫుల్ షోల్డరు 13.5 ఇంచులు, అందులో సగము పావుతక్కువ 7 ఇంచులు అయితే షోల్డర్ పెట్టాను. పావుతక్కువ 7 ఇంచులు షోల్డర్ పెట్టినప్పుడు అంతే చంక దింపు కూడా అంతే పెట్టానండి. పావుతక్కువ 7 ఇంచులు పెట్టి, ఇది చిన్న సైజు బ్లౌజ్ కనుక ఈ మూల మధ్యలో చంక పాటుకు డబ్బా షేప్ తీసిన తర్వాత ఈ మూల మధ్యలో 1.25కైతే రౌండ్ షేప్ తీసానండి. ఈ రౌండ్ అనేది ఈ డబ్బా షేప్లో కొద్దిగంతా రౌండ్ షేప్ అనేది తిప్పుకోవాలండి. మనం 1.25 మార్కింగ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఆ మార్కింగ్ని తాకుతూ రౌండ్ షేప్ తీయాలి. తీసిన తర్వాత ఈ చంక అనేది బ్యాక్ పార్ట్ ఆది బ్లౌజ్లో ఉన్న బ్యాక్ పార్ట్ నుంచి చంకను కొలవాలి. పట్టుకొని కొలిచిన తర్వాత చంక సరిపోయిందా లేదా చూసుకొని చంక నుండి నడుము వరకు లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నేను మీకు నెక్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్లో నడుము దగ్గర మిడిల్ పార్ట్లో పట్టుకొని నెక్కు కింద పైన ఖర్చుతో కలిపి పట్టుకొని నెక్ మార్కింగ్ అయితే కింద పెట్టానండి. అయితే పైన మనము ఎంత విడత అవుతుందో షోల్డరు ఆది బ్లౌజ్ షోల్డర్ పోను పైన ఎంత విడత అయితే వచ్చిందో అంతే విడుతూ కింద తీసుకొని దానికి డబ్బా షేప్ డ్రా చేసి తర్వాత దానిలో నెక్ మార్కింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ పైన కొట్టిన నెక్ మార్కింగ్ 3 ఇంచులకైతే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో ఇది 1.5 ఇంచులకైతే రౌండ్ చేశానండి. చేసిన తర్వాత ఇప్పుడు కింద ఉన్న పార్ట్ షేప్లో మనం ఈ పార్ట్ అనేది డ్రా చేసుకుందాము. కింద ఉన్న గల్లా షేప్లో ఈ విధంగా మనం పార్ట్ షేప్ అనేది తీయాలి. మన చాయిస్ అండి, కొంచెం పెద్దగా కావాలనుకుంటే ఈ విధంగా బయట నుంచి జరుపుకోవచ్చు. మనం తొడిగేదాన్ని బట్టి మన చాయిస్ని బట్టి మన ఇష్టాన్ని బట్టి నెక్ సైజును మార్చుకోనికి ఉంటుంది. ఈ మనము పైన పార్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాము. అక్కడ మనము గల్ల కుట్టిన తర్వాత ఉక్కు కాజా ఇచ్చుకొని పైన షో బటన్ పెట్టుకుంటే చాలా బాగా నీట్గా కనపడుతుందండి బ్లౌజ్ అనేది. ఇంతే అండి. ఈ మోడల్లో ఇదే పీస్ను బ్యాక్ పార్ట్ని పరుచుకొని మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకుందాము. ఫ్రంట్ డీప్ నెక్ క్రాస్ కటింగ్ వచ్చి బ్యాక్ ఏమో బోట్ నెక్ మోడల్లో పార్ట్ షేపు పైన ఉక్ అనేది చాలా సింపుల్గా తీసుకోవచ్చండి. ఇంటి దగ్గర వేసుకోవడానికైనా బయటకు వేసుకెళ్ళడానికైనా మన చాయిస్ని బట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ బ్యాక్ నెక్ పాట్ నెక్కే కాకుండా రకరకాల ఇప్పుడు వచ్చే న్యూ ట్రెండింగ్ డిజైన్లు ఏవైనా ఈ డబ్బా షేప్లో అనేవి డ్రా చేసుకోవచ్చు. అది మన చాయిస్, మన ఇష్టం అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేద్దాము. ఫ్రంట్ ఇప్పుడు ఓపెన్స్ మన వైపుకు తిప్పుకున్నాం ఫ్రెండ్స్. అపోజిట్లో ఫోల్డింగ్ ఉంది, నా వైపు ఓపెన్స్ ఉన్నాయి. ఈ బ్యాక్ పార్ట్ను ఇప్పుడు నేను క్రాస్గా పరుచుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా పరుచుకొని మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ కింద ఒక 2 ఇంచుల క్లాత్ అయితే ఫోల్డింగ్ చేసి రౌండ్ షేప్లో ఏ విధంగా అయితే బ్యాక్ పార్ట్ పరిచామో అదే విధంగా అదే షేప్లో మనం ఈ మార్కింగ్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో చంక లోతులు వస్తాయి, ఫ్రంట్ నెక్ వస్తుందండి. తర్వాత కింద షేప్ బెల్ట్ మార్కింగ్ కూడా అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్లో.
బిగినర్స్ అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ పెట్టడంలో, కటింగ్ స్టిచ్చింగ్ చేయడంలోనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సింది ఏముండదండి. కొద్దిగా తెలిసిపోతే ఓ 4 బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఈజీగా కుట్టుకుంటారండి మీ బ్లౌజులు మీరు. ఇక్కడ నెక్ విడుతూ మనం బ్యాక్ పార్ట్లో ఎంతైతే తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే తీసుకోవాలండి. ఇక్కడ తీసుకొని మనము లైన్ అయితే డ్రా చేశాను. చేసిన తర్వాత నెక్కుని విధంగా ఉక్కుపట్టి సైడ్, అది బ్లౌజ్ యొక్క ఉక్కుపట్టి సైడ్ నుండి పైన కుట్టుమందం పట్టుకొని ఈ విధంగా కొలిచి చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి నేను పెట్టిన లైన్కి డబ్బా షేప్ డ్రా చేశాను. చేసిన తర్వాత ఈ విధంగా షేప్ ఇవ్వాలి. బ్యాక్కు బోట్ నెక్ మెజర్స్ తీసుకున్నప్పుడు ఫ్రంట్ ఓపెన్ డీప్ అనుకున్నప్పుడు నెక్ మార్కింగ్ అయితే ఈ విధంగా పెట్టాలి ఫ్రెండ్స్. నార్మల్గా మనం రౌండ్ షేపు గల్లలకు పెట్టినట్టు, నార్మల్ గల్లలకు పెట్టినట్టు పెట్టకూడదు. ఆ విధంగా పెట్టడం వల్ల భుజాలు జారిపోతుంటాయి, గల్ల పెద్దగా లూజ్ అయిపోతుంటుందండి. ఈ విధంగా వీ షేప్లో అనేది ఫ్రంట్ పార్ట్లో వీ షేప్ నెక్ అనేది రావాలండి. ఈ ఉక్కుపట్టి కాజాపట్టి పొడవు కూడా ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతే పెట్టుకున్నాను. కుట్టు మందం, కుట్టుకి డాట్కి, మిడిల్లో డాట్కి, కింద కాజా షేప్ బెల్ట్ జాయింట్కి క్లాత్ అయితే ఎక్స్ట్రా 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఈ మెయిన్ డాట్ దగ్గర కూడా ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో షోల్డర్ దగ్గర నుండి మెయిన్ డాట్ వరకు స్ట్రేట్గా పట్టుకొని మార్కింగ్ పెట్టానండి. ఈ నడుము దగ్గర ఒక 1/4 ఇంచు లోపలికి, మెయిన్ డాట్ దగ్గర ఒక 1 ఇంచ్ వరకు బయట వరకు మార్కింగ్ అయితే వస్తుందండి. ఈ విధంగా మనం మార్కింగ్ ఎప్పుడైతే పెట్టి కటింగ్ చేసామో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుందండి. ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఈ మెథడ్ ఫాలో కండి ఫ్రెండ్స్. కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉన్న వీడియోలను చూసి ఏ మోడల్ అయినా కుట్టుకోవచ్చండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద ఉండే కదండి ఇప్పటి వరకు లైనింగు, దాన్ని ఇంకోసారి డబుల్ ఫోల్డింగ్ మీద పరుచుకొని ఈ కింద కొద్దిగా క్రాస్ అనిపిస్తే ఆ క్లాత్ అయితే తీసేసానండి. ఇక్కడ నేను కుట్టు మందంకి అయితే క్లాత్ తీసుకున్నాను, బ్లౌజ్ హ్యాండ్ కోసం అండి. ఇప్పుడు మనం చేసే కటింగ్ తీసుకొని కుట్టు మందం పట్టుకొని లైన్ వరకు, ఇప్పుడు మనం పెట్టిన లైన్ వరకు కుట్టు మందం పట్టుకొని పైన షోల్డరు దగ్గర కుట్టు మందం తీసుకొని మార్కింగ్ అయితే పెట్టాను. పెట్టిన తర్వాత మనకి పైన హ్యాండ్ అయితే ఎంత ఉందో హ్యాండ్ని చూసుకొని చంకదింపు తీస్తున్నానండి. ఇక్కడ చంకదింపు అనేది తక్కువ 9 ఇంచుల వరకు అయితే తీసాను. అయితే ఆది బ్లౌజ్ చంక చాలా పెద్దగా ఉందండి, అంత అవసరం లేదు, అంత సరిగ్గా రాలేదు. అది చూడండి ఎక్కడి వరకు ఉంది, పైన షోల్డర్ ఎంత ఉందో కింద చంక కూడా అంతే ఉంది, అంత పెట్టుకోవద్దండి. ఇప్పుడు 9 ఇంచుల హ్యాండ్ అయితే వస్తే తక్కువ 6 ఇంచులు అయితే నేను చంక దింపు అయితే తీసాను. తీసిన తర్వాత ఈ విధంగా షోల్డర్ నుండి చంక వరకు కర్వ్ ఇచ్చి కటింగ్ చేశాను. మధ్యలో కచ్చక పెట్టుకున్న తర్వాత షోల్డర్ నుంచి ఒక 1 ఇంచ్ వదిలి చంక చివర నుండి 1.5 ఇంచులకు వదిలి ఆ డాట్ ఈ డాట్ మిడిల్లో పట్టుకొని మధ్యలో కచ్చక పెట్టాను ఫ్రెండ్స్. ఈ కచ్చక దగ్గర మనకు ఒక హాఫ్ ఇంచ్ నుండి 3/4 ఇంచ్ లోతు అయితే రావాలి. అంటే సైజుని బట్టి, చిన్న సైజు కనుక నేను 1/2 ఇంచ్ లోతు తీస్తున్నాను, పెద్ద సైజు అయితే 3/4 ఇంచ్ లోతు కనుక తీసుకుంటే చంక దగ్గర ఏ విధమైన ముడతలు రావండి. సింపుల్ ట్రిక్తోనైతే ఈ మనం బ్లౌజ్ హ్యాండ్కి లోతులు అయితే తీయనికి అయిపోతుంది. పెట్టుకున్న తర్వాత కింద పైన హ్యాండ్ పీస్కి పైన వస్తుంది, కింది హ్యాండ్ పీస్కు కిందికి వస్తుందండి. ఈ ఇంటు మార్కింగ్ పెట్టుకున్నప్పుడు ఈ ఇంటి మార్కులు మనం మెయిన్ పీస్కి వేసుకొని జాయింట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా జాయింట్ చేసుకొని ఇంటు మార్క్ అనేది పైకి వచ్చే విధంగా పెట్టుకుంటే ఒకటి రైట్ హ్యాండ్కు ఫ్రంట్ పార్ట్కి, ఒకటి లెఫ్ట్ హ్యాండ్కు ఫ్రంట్ పార్ట్కి అయితే వస్తాయండి. మీరు ఈ కటింగ్ వీడియో ఫాలో కండి ఫ్రెండ్స్. ఈ స్టిచ్చింగ్ కటింగ్ హ్యాండ్స్ విషయంలో కూడా ఈ ట్రిక్ ఫాలో అయితే మీకు కొత్త వారు ఎక్కడ కన్ఫ్యూజ్ గారు, ఈజీగా ఇంటూ మార్కింగ్ వచ్చింది పైకి వచ్చేటట్టు జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. కుట్టడము విప్పదీయడం అనేది కొత్త వారికి అయితే ఉంటుంది కదా, ఆ విధంగా జరగకుండా నేను ఈ ట్రిక్ అయితే మీకు చెప్తున్నాను. మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ పార్ట్ పైన ఈ బ్లౌజ్ పీసులు అయితే కటింగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనకి ఇచ్చిన లైనింగ్ పీస్ అనేది అయిపోయిందండి. మీకు ఈ వీడియోలో నేను షేప్ బెల్టులు అయితే చూపించలేను ఫ్రెండ్స్. ఇప్పుడు షేప్ బెల్టులు కొద్దిగా వేరే క్లాత్ తీసుకొని అయితే షేప్ బెల్టులు అయితే కటింగ్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగు మెయిన్ క్లాత్ 2 కటింగ్ అయిపోయాయి. దీని తర్వాత షేప్ బెల్టులు అనేవి చూపిస్తాను. కటింగ్ వీడియోనే కాదండి, నెక్స్ట్ మీకు నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ మీకు షేప్ బెల్ట్ల కోసం అయితే అండి వాళ్ళు ఇచ్చిన లైనింగ్ అక్కడికి అయిపోయింది. ఎందుకంటే నేను వేరే పీస్ తీసుకొని షేప్ బెల్ట్లు అయితే వేస్తున్నానండి. షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత తీసుకొని షేప్ బెల్ట్కు కింద పైన ఖర్చుతో కలిపి పట్టుకొని విధంగా మార్కింగ్ పెట్టుకున్నానండి. దీని పొడవు కూడా ఈ ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత పొడవు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ చివర నుంచి ఈ చివరి వరకు ఈ విధంగా షేప్ ఇస్తూ షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేయాలి ఫ్రెండ్స్. దీంతో ఇక్కడి వరకు అయితే మనం ఈ లైనింగ్ పీస్ కటింగ్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కూడా మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సింపుల్గా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా వీడియోలు అయితే ఉంటాయండి. మన ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.